6 నెలలు కర్రసాము నేర్చుకొనొచ్చి మూలకున్న ముసలమ్మను కొట్టిండట ఎనకటికొకడు. ఏపీలో కొంతమంది పోలీసులు సుతా అట్లనే తయారైనరు. జనాలను పీక్క తింటున్న దొంగలు లంగలు లతకొరగాలను పట్టుకునే పని పక్కకు పెట్టి పోలీసులు సుతా జనాల మీదనే రుబాబు చూపెడుతున్నారు. అదేందు సారు అని అడిగితే మీద పడి కొట్టినంత పని చేస్తున్నారు. ప్రకాశం జిల్లాల ఒక ఎస్ఐ ఏం చేసిండో చూడుండ్రి. ఆడోళ్ళ మీద ఎవరన్నా దౌర్జన్యం చేస్తే ఊకోను, అంతు చూస్తా, తాట తీస్తా అని నిన్నగాక మొన్న జరిగిన మహానాడు సభలో గర్జించిండు కదా చంద్రబాబు సారు. ఇక ఇక్కడ చూడండి ఈ పోలీసులుగా ఆడామె మీద ఎట్లేగా పడుతున్నారో. అర్రే ఓ సారుగా ఆడామని అట్లా నూకేస్తున్నావేంది? ఏం తప్పు చేసిందామే? వాళ్ళ ఇంట్లోకి వచ్చిందే కాకుండా ఆడామని అవతలకు నూకేసి ఇంట్లో ఉన్న వాళ్ళని బెదిరించి ఇల్లంతా సెర్చ్ చేసిండ్రు. మరింతకాలు చేసిన నేరం ఏందయ్యా అంటే ఏం లేదు, వాళ్ళ కిరాణం షాప్ ముందు సీసీ కెమెరాలు పెట్టుకునుడే తప్పైంది. ప్రకాశం జిల్లా కొండపి మండలం జూళ్లపాలెం ఏరియాలో వారం దినాల కింద దొంగతనం జరిగిందట. ఆ కేసు విచారణ కోసం పోయిన మర్రిపూడి ఎస్ఐ రమేష్ బాబు ఈ కిరాణం షాప్ ముందున్న సీసీ కెమెరాల ఫుటేజ్ కావాలని ఓనర్ కొండలరావుకు ఫోన్ చేసి అడిగిందట. సార్ నేను పని మీద వేరే ఊరికి వచ్చిన, సాయంత్రం రాగానే ఫుటేజ్ అంతా ఒక పెన్ డ్రైవ్ లకు ఎక్కించి నేనే తీసుకొచ్చి స్టేషన్లు ఇస్తా సార్ అని మర్యాదగా చెప్పిండట కొండలరావు. చల్ నాకు ఇప్పుడే కావాలే అనుకుంటా షాపులకు చొచ్చుకపోయి అడ్డం వచ్చిన ఆడామని ఇట్లా నెట్టేసి సీసీ కెమెరా, హార్డ్ డిస్క్, పెన్ డ్రైవ్, సెల్ ఫోన్లు తీసుకుపోయినరట. ఇదేమన్నాలా ఉల్లా గింత ఘోరమా? ఆడోళ్ళ మీద చేయి చేసుకోమని ఎవరు చెప్పిండ్రు సార్ మీకు? ఓ సీఎం సారు చూస్తున్నారా? మరి ఆ పోలీసుల మీద యాక్షన్ తీసుకుంటారా అని అడుగుతున్నారు ఈ వీడియో చూసిన నెటిజన్లు. ఈ ముచ్చటెరుకై మంచి ప్రభుత్వం అంటే ఇట్లనే ఉంటది కావచ్చు అని ఇంకొంతమంది కామెంట్లు పెడుతున్నారు.